ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే రేపటికి వచ్చి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో ఎక్కడైనా 1-2 చోట్ల అతి భారీ వర్షం కూడా పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడే జిల్లాలు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఈ ఉత్తర కోస్తాలో గాలుల రీత్యా LC3 హాయిస్ట్ చేయడం అయింది. LC3 సిగ్నల్ హాయిస్ట్ చేసిన పోర్ట్స్ కళింగపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం, కాకినాడ, గంగవరం పోర్ట్లు.